Hello Andy, good evening. This is Isha. Welcome to my channel. Nifty 50, 148 points gain అయ్యి 22,146 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్స్ డౌన్ అయ్యి 46,789 దగ్గర ఈరోజు క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసి మొత్తం మార్కెట్ రేంజ్లో ఉండేసరికి ఫస్ట్ నేను ఒక స్టాడీలు వేసాను. ఈ రేంజ్ బ్రేక్ అవునంతసేపు స్టాడీలు కంటిన్యూ అవుదాం అనుకున్నాను. దాంట్లో నాకు ఒక 3,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. 950కి ఎంట్రీ ఇచ్చాను, 940కి ఎగ్జిట్ కొట్టాను. 1040కి ఎగ్జిట్ కొట్టాను. ఇక్కడ మార్కెట్ ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ నేను స్టాడీలో ఎగ్జిట్ కొట్టేసి వెంటనే నేను మళ్ళీ డైరెక్షనల్ పొజిషన్ తీసుకున్నాను. డైరెక్షనల్ పొజిషన్ తీసుకున్నాను 46,700 పుట్ని సెల్ చేశాను. 358 రూపీస్కి సెల్ చేశాను. 281 దాకా హోల్డ్ చేశాను. 281 దాకా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా హోల్డ్ చేశాను. ఈ రేంజ్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 335 దగ్గర తీసుకొని ఇక్కడ నుంచి ఇదంతా పైకి పోయేదాకా వెయిట్ చేశాను. నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేను పొజిషన్ ఎగ్జిట్ కొట్టాను. అది కాక ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండిద్దని నాకు అనిపించింది. యాక్చువల్గా నేను ఇక్కడ 47,000 దగ్గర రివర్స్ అయ్యేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నేను కాస్ట్ ఎగ్జిట్ కొడదామని హోల్డ్ చేశాను. అప్పుడు హోల్డ్ చేశాను ఛాన్సేపు. హోల్డ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ 47,100 దగ్గర నేను ఎగ్జిట్ కొట్టాను. 281 దగ్గర నా ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. దీంట్లో ఆల్మోస్ట్ 6,930 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 10,000 ఈరోజు ప్రాఫిట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఒక ఇండిసిషన్ క్యాండిల్ పడింది. ఇట్స్ లైక్ ఎ డోజీ క్యాండిల్. అది కూడా ఎక్కడ ఫిబ్నాకి తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 50% కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్కి స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి ఇస్తే అప్పుడు మార్కెట్ డిసిషన్ తీసుకునేది ఎటు పైకి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పైన పడి ఇలా క్లోజింగ్ ఇస్తే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందని మనం అనుకోవచ్చు ఒకటి. లేదా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కిందకి ఇలా క్లోజ్ అయితే ఇలా డౌన్ మూమెంట్ కంటిన్యూషన్ ఉందని మనకి తెలుస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఇక్కడ హాల్ట్ అయింది, రివర్స్ అయింది. ఇక్కడ యాక్చువల్గా దీని కంటిన్యూషన్ ఉండిద్దని మనం అనుకున్నాము, కానీ మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయితే యూఎస్డి హ్యాను 15 మినిట్స్ క్యాండిల్స్ 5 పడ్డాయి కాబట్టి నేను బ్రేక్అవుట్ కింద ట్రేడ్ తీసుకున్నాను. నియర్ టు ప్యాటర్న్ ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైమ్ ఫ్రేమ్లో ఇండిసిషన్ క్యాండిల్ పడింది కాబట్టి ఇప్పుడు మనకి 2 థింగ్స్ జరుగుతుంది. ఒకటి, దీని హై బ్రేక్ అయినా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. దీని లో బ్రేక్ అయినా మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ వాలటాలిటీ కానీ రేంజ్ బౌండ్లు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేతలకి నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇదంతా ప్రాఫిటే.
అప్ టు హియర్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే బిగ్ క్యాండిల్ తర్వాత దాని ఫాలో త్రూ క్యాండిల్ పడలేదు, ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. అదే బిగ్ క్యాండిల్ పడింది. మామూలుగా ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడు డోజీ టైప్లో పడతాయి, కానీ ఇది చాలా పెద్ద క్యాండిల్ పడింది. క్యాండిల్ క్లోజింగ్ కూడా కొంచెం మరీ గుడ్ క్యాండిల్ అంటానికి లేదు, మరీ బ్యాడ్ క్యాండిల్ అంటానికి లేదు. ఇప్పుడు మనకి రేపు సపోజ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీని హై బ్రేక్ అయితే దీని కంటిన్యూషన్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడైనా క్లోజింగ్ ఇస్తే ఇంకో ఇన్సైడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఫుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయినా మార్కెట్లో మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయితే మాత్రం బేరిష్ మూమెంట్ వస్తుంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయినా మార్కెట్ బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇలా ఎంత రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ సైడ్ వేస్ నడిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కన్నా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రేంజ్లో ఉంటే ఈ రేంజ్లోనే నీకు కొంచెం రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.